అక్కడమ్మ ఇక్కడపై చిత్రం ద్వారా సక్సెస్ కొట్టి సక్సెస్ టూర్లో విశాఖ విచ్చేశారు హీరో ప్రదీప్. మనతో పాటు హీరో ప్రదీప్ ఉన్నారు. చిత్రం విజయంపై ఆయన ఏ విధంగా ఫీల్ అవుతారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి సమ్మర్ హిట్ కొట్టారు, ఆడియన్స్ బాగా నవ్వుకున్నారు చిత్రం అంతా చూసి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ సార్. అంటే అంతకంటే ఇంకేం కావాలి. అంటే మేము ఏదైతే అనుకున్నామో నచ్చుతుందేమో, ఇలా చేద్దాం అలా చేద్దామని 2 ఏళ్ల పాటు మా తపన, మా వర్క్ ఏదైతే కష్టపడ్డారో, మా టీం అంతా ఏదైతే కష్టపడ్డారో, ఈరోజు శుక్రవారం ఉదయం అలా స్క్రీన్ మీద బొమ్మ పడగానే ప్రేక్షకులందరూ ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్లోకి వెళ్ళారు. అంటే ఇలా ఉంటుంది సినిమాని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎంటర్టైనింగ్గా అని. సో మా సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఊహించి వస్తారు ముందుకు తరలేదు. బట్ చూసిన వాళ్ళు ఇంత ఉందని మేము అనుకోలేదు, ఇంతలా నవ్వించారు మమ్మల్ని. అండ్ కంప్లీట్ అసలు సినిమా మొదలైన దగ్గర నుంచి అప్పుడే అయిపోయిందా ఇలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు చాలా ఆనందం వేసింది సార్. అండ్ ఈ సెలబ్రేషన్స్ కంటే అండం కంటే ఇది ఒక థ్యాంక్ యూ సార్. ఇది థ్యాంక్ యూ టూర్ మాకు. అంతమంది నమ్మకంతో థియేటర్ రావడం, మీకు తెలిసి ఈ జనరేషన్లో డబ్బులు ఖర్చు పెట్టి 2.5 గంటల పాటు సినిమా చూడడానికి థియేటర్ వరకు రావడానికి చాలా ఆలోచించాలి. మనం కూడా ఆలోచిస్తాం. అలాంటిది ఇంత ఎకనామికల్ ప్రైజ్లో ఫ్యామిలీ మొత్తం 4 రాగలిగే ప్రైజ్లో మా సినిమా రావడం, అది సమ్మర్ హాలిడేస్ మొదలవగానే రావడం. అండ్ అంటే చుట్టుపక్కల కాంపిటీషన్ ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ సినిమా ఇది అయి ఉండడం. సో ఈ వారం చూడడానికి ఏం సినిమాలు ఉన్నాయంటే అచ్చ తెలుగు టైటిల్తో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అని ఒక తెలుగు సినిమా, మంచి సినిమా రెడీగా ఉంది వాళ్ళ కోసం థియేటర్స్లో. మొదటి టికెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కొనిపించారు. సో అది కూడా చాలా ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. సో ఆయన ఎలా ఒప్పించారు, ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా ఫీల్ అయ్యారు ఓవరాల్గా? చాలా హ్యాపీ సార్. అంటే చరణ్ అన్న ఎన్నిసార్లు కలిసినా, ఎప్పుడు కలిసినా చాలా చాలా బాగా మాట్లాడతారు. వెరీ లవింగ్ పర్సనాలిటీ ఆయన. ఇది గ్లోబల్ స్టార్ విత్ గోల్డెన్ హార్ట్. ఆయన పెద్ద షూటింగ్కి వెళ్ళాను. నేను వెళ్ళి సార్తో డే అంతా స్పెండ్ చేశాను. ఆ పెద్ద షూటింగ్ అంతా చూశాను. ఫెంటాస్టిక్ సార్. అది సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. అలాంటి సినిమా షూటింగ్లోనే ఈ సినిమా గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఏం జరుగుతుంది ప్రదీప్, ఎక్కడ దాకా వచ్చింది, ఎలా జరుగుతుంది, ఇది ప్రమోషన్స్ ఏం చేస్తున్నానో కూడా చూశారు ఆయన. ఇది చాలా సరదాగా ఉంది మీరు అందరు కలిసి చేస్తున్నవి అని. సో సార్, మీ వంతు మీరు కూడా ఏదైనా మంచి సపోర్ట్ ఇస్తే విల్ బీ వెరీ హ్యాపీ సార్ అని అడగడం నా సెంటెన్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదు అప్పటికి. అయ్యో ప్రదీప్ చెప్పు, ఏం చేద్దాం, ఏంటి సరదాగా ఏదైనా చేద్దాం, నేను కూడా మీ స్టైల్లో ఏదైనా చేస్తాను, ఏదైనా ప్రిపేర్ చేయండి మనం చేస్తాం అన్నారు. ఇమ్మీడియట్ ఆ రోజు సాయంత్రం మాట్లాడుకుని నెక్స్ట్ డే సాయంత్రం సార్ ఫోన్ చేసి ప్రదీప్ ఇంటికి వచ్చేయండి, మనము ఇంట్లో కలిసి దీన్ని ప్లాన్ చేద్దాం. సో మా టీం తీసుకుని వెళ్దాం, సత్యాన్ని తీసుకెళ్ళడం, అక్కడే కూర్చుని సార్తో ముందు మాట్లాడి ఆయనకి ఇదంతా కాన్సెప్ట్ చెప్తే ఫుల్ నవ్వుకున్నారు. ఆయన ఫుల్ నవ్వుకుని ఓహో నేను పేరు మర్చిపోతానన్న విషయం కూడా ఉంది ఇందులో అని. అండ్ ఆయన టికెట్ అండ్ సత్యాన్ని ఆట పట్టించడం, ఇదంతా మా అందరికీ అంటే సార్ బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటాం కదా, ఇలా మంచి మనసుతో మనుషులు మన జీవితాల్లోకి వస్తారు, మనం చేసే పనిలోకి వస్తారు అనిపిస్తుంది. అలా వచ్చారు, అలా బ్లెస్ చేశారు, సినిమాని ప్రేక్షకుల ముందుకి ఇంకొంచెం స్ట్రాంగ్గా తీసుకెళ్లారు. ఐ థింక్ అంత మంచి మనసుతో అలాంటి వ్యక్తులు వస్తే ఇలాంటి సినిమాలు చాలా బాగా ముందుకెళ్తాయి సార్. అట్లాగే మీరు పెద్ద కోసం చిన్న లీక్ చేశారు, మా ఆడియన్స్ కోసం పెద్ద ఎలా ఉండబోతుంది, పెద్దలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, మీరు షూటింగ్ చూశారు కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. అయ్యో సార్, నేను మహాసముద్రంలో నీటి చుక్క నేను చూసింది అంతే. ఒక్కరోజు కొద్దిపాటిది. ఐ థింక్ బుచ్చిబాబు గారు అండ్ టీం తీసుకునే ఎఫర్ట్స్ కానీ అది మేకింగ్ కానీ చాలా చాలా బాగుంది సార్. నేను చూసిన ఒక్క రోజులో చాలా ఇంప్రెసివ్గా ఉంది. అది స్క్రీన్ మీద విజువల్స్ ఎలా ఉంటాయా నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాను. ఐ థింక్ పెద్ది విల్ బి వెరీ స్పెషల్ ఫిలిం సార్. ఇంటర్వెల్ సీన్లో 60 మందికి పెళ్ళి చేయాలి, పెళ్ళి చేస్తే మీకు హీరోయిన్తో మీకు పెళ్ళి అయ్యే సీన్ ఉంది. ఆ క్యారెక్టర్ తిప్పినప్పుడు ఆ సీన్ చూసి బాగా ఆడియన్స్ రీచ్ అవుతున్నారు. సో ఎలా చేస్తే 60 మందికి పెళ్ళి? అదే సార్, అదే సెకండ్ హాఫ్. నేను పడే కష్టాలు అంటే నేను ఏదో స్మార్ట్ వర్క్గా స్ట్రీట్ స్మార్ట్గా ఏదో ఎతికేసుకుంటూ ఉంటాను దారిలో. ఎందుకంటే ఎవరికి సాయం చేయం కదా మనం. క్యారెక్టర్ కృష్ణ క్యారెక్టర్ అలా ఉంది. సో అలాంటి వాడు అంటే పెన్ను సహాయం కూడా చేయని వాడు పెళ్లి చేయాలంటే ఎలా ఉంటుంది సార్? అలాంటి వాడికి ఆ పరిస్థితి రావడం అనేది అసలైన ఎంటర్టైనింగ్ ట్విస్ట్. దానికోసం ఆపసోపాలు పడతాడు, అష్టకష్టాలు పడతాడు, రూట్లు ఎతుకుతాడు, చివరికి సాధిస్తాడా లేదా అనేదే అసలైన విషయం. బట్ ఈ ప్రాసెస్లో తను కూడా ఒక మంచి ఇది నేర్చుకుంటాడు. అంటే సాయం చేయాలి, సాయం చేసేదే గొప్ప విషయం అది అనేది. సో మేము ఎలా అయితే ఇప్పుడు సాయం పొందుతున్నామో ఆడియన్స్ దగ్గర నుంచి, నిజంగా సాయం గొప్పదే కదా సార్. వాళ్ళు సాయం చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది. థియేటర్ మొత్తం కూడా నవ్వులు పూజిస్తున్నారు. వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడు కానీ, బ్రహ్మానంద గారు వచ్చినప్పుడు కానీ, లేకపోతే సత్య గారు ఓవరాల్ క్యారెక్టర్ ఉండేప్పుడు మన గెటప్ సింధు. సో మీరు కూడా ఆడియన్స్ మధ్య మూవీ చూస్తారు కాబట్టి ఆడియన్స్తో చూడడానికి వెళ్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా ఆడియన్స్ నుంచి మీరు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ అది ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫీలింగ్ సార్. అంటే మనం చేసిన ఒక పనిని అందరూ చూసి ఎంజాయ్ చేస్తూ ఉండడాన్ని మన లైవ్లో చూడడం. అంటే తెర మీద ఏం జరుగుతుంది, థియేటర్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు మామూలుగా ఉంటే.
సో మేము ఆ ఎక్స్పీరియన్స్ కూడా వదలొద్దు అనుకున్నాం, ఎందుకంటే అంత కష్టపడ్డాము. సో వాళ్ళని ఏమీ డిస్టర్బ్ చేయకుండా కామ్గా వెళ్ళి ఒక డోర్ పక్కన కట్ట పక్కన నుంచి మా టీం మొత్తం అంతా వాళ్ళు నవ్వడం చూస్తుంటే నిజంగా మా కళ్ళలో నీళ్ళు తిరిగేశారు. అంటే అంత అంటే వాళ్ళ ఎమోషన్స్ చూసినప్పుడు మాకు ఆనందం వేస్తుంది. మేము ఏం పరిచయం సార్ వాళ్ళకి, మేము పరిచయం లేదు. పర్సనల్గా నేను మీకు పరిచయం వచ్చి మీ ఇంటికి వచ్చి నేనేం ఆహ్వానించలేదు. పలానాది వస్తుంది, కుదిరితే రండి నవ్వుకోండి కాసేపు అని పిలవగానే ఇంతమంది తరలి రావడం, ఐ థింక్ ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్. సో మొదటి 2 సినిమాలు కొంచెం గ్యాప్ వచ్చింది, మొదటి సినిమాకి రెండో సినిమాకి. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ కొట్టారు, మొదటి కూడా హిట్ అయింది. సో హ్యాట్రిక్ సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? అంతే సార్, మీరే అన్నారు కదా గ్యాప్ రాకూడదు అన్నారు కదా, అది రాకుండానే చూసుకుంటాను సార్. గెటప్ సినిమా మనతో పాటు ఉన్నారు. చిత్రంలో ప్రముఖ మెయిన్ క్యారెక్టర్ చేస్తూ ప్రేక్షకులు ఎక్కువగా నవ్వించింది కూడా ఆయన క్యారెక్టర్. మనతో పాటు గెటప్ సినిమా అడిగి తెలుసుకుని చేద్దాం. అది చెప్పండి, మొత్తం మూవీలో అంతా కూడా మీదే మెయిన్ క్యారెక్టర్, బాగా ఆడియన్స్ నవ్వింది కూడా మీ క్యారెక్టర్ నుంచి. సో ఎలా ఫీల్ అవుతుంది ఆడియన్స్ చూస్తాం? అలా నేను అంటే అలా అనుకోను కదా, బట్ నాకు నేను పట్టుకుంటాను. సత్య గారి క్యారెక్టర్ కానీ, లేకపోతే నా క్యారెక్టర్ కానీ, వెల్లి కిషోర్ గారిది, బ్రహ్మానందం గారిది, బ్రహ్మాజనది, ముఖ్యంగా హీరో హీరోయిన్ క్యారెక్టర్ల తాలూకు వాళ్ళిద్దరి ట్రాక్ అంత బాగుండడం వల్ల, వాళ్ళ మధ్యలో మా క్యారెక్టర్లు అలా ఉండడం వల్ల ఇంత బాగా ఎంజాయ్ చేస్తారు. సో ముఖ్యంగా నాది, సత్యది, ప్రదీప్ గారిది ముగ్గురి కాంబినేషన్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ నవ్వుతున్నారు. సత్య నాది కాంబినేషన్ కలిసినప్పుడు నవ్వుతున్నారు, అండ్ సత్య ప్రదీప్ గారు కలిసినప్పుడు బాగా నవ్వుతున్నారు, సత్య నేను కలిసినప్పుడు నవ్వుతున్నారు. అంటే ప్రతిది కూడా సిచ్యువేషనల్ కామెడీ కాబట్టి, సో అందరి పాత్రలు దీనిలో ఇంపార్టెంట్ అన్న. సో ముఖ్యంగా దీన్ని ఇంత బాగా రాసి ప్రేక్షకులు మెప్పు పొందేలాగా దీన్ని ఇంత బాగా రూపొందించిన మా డైరెక్టర్స్ నితిన్ భరత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నన్ను నమ్మారు, నేను వాళ్ళని నమ్మాను. సో ఆ నమ్మకం ఈ రోజున ఇంత అప్లాజ్ తెచ్చిపెడుతుంది. సో డెఫినెట్గా మాకు డే 1, డే 2, డే 3 చూసుకుంటే కనుక ప్రేక్షక ఆదరణ పెరుగుతూనే వచ్చింది. సో దాంట్లో భాగంగా వాళ్ళందరికీ ప్రత్యక్షంగా కలిసి స్వయాన థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఇలాగా ప్రతి సిటీ కలిసి థియేటర్స్కి వెళ్ళి వాళ్ళ థ్యాంక్స్ చెప్పే ఉద్దేశంతో మేము తిరుగుతున్నాం. అండ్ డెఫినెట్గా ప్రేక్షకులందరూ, తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా, ప్రపంచంలోనే తెలుగు ప్రేక్షకులు అంత గొప్ప వాళ్ళు ఎక్కడ లేరు, అంత టేస్ట్ ఉన్న ప్రేక్షకులు ఎక్కడ లేరు. ఎందుకంటే ఎంత బాగా ఆదరిస్తారు సినిమాల్ని. మరొక్కసారి మంచి సినిమాని ఆదరించడం మా తెలుగు ప్రేక్షకులు మరోసారి ముందుకు వచ్చారు మా సినిమా ద్వారా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి రన్ అవుతుంది. కుటుంబ సమేతంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరూ వెళ్ళి హ్యాపీగా నవ్వుకునే సినిమా. క్లీన్, నీట్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్, లవ్ అన్నీ ఉన్నాయి, నచ్చే సాంగ్స్ ఉంటాయి. తప్పకుండా ఈ సినిమాని చూసి 10 మందికి చెప్పండి, చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్లితెర కమల్ హాసన్ గెటప్ సీను, ఎందుకంటే ఆయన చేసే క్యారెక్టర్ అవాయిడ్ చేయలేరు, కమల్ హాసన్ చేసే క్యారెక్టర్ అవాయిడ్ చేయలేరు. అట్లాంటి ఆ వేరియేషన్ గెటప్ సీన్ చేయగలరు. ఈ చిత్రంలో కూడా అదే నిరూపించింది. ఎందుకంటే క్లైమాక్స్ సీన్ కావచ్చు, లేకపోతే సత్యతో ఒక లాంగ్వేజ్ మాట్లాడతారంట, ఆ డబ్బింగ్ కూడా జరగడం లాంగ్వేజ్. అది ఏంటి లాంగ్వేజ్ మా ప్రాక్టీస్? ఏం లేదన్న, అంటే మామూలుగా అన్ని లాంగ్వేజ్లు మిక్స్ చేసి మిక్స్డ్ ప్రొడ్యూసర్స్ లాగా అంటే మీకు అర్థం కలదు ఇప్పుడు. అలాగే సో అది ఫస్ట్ నుంచి అలవాటు నాకు, దాన్ని ఇక్కడ ఉపయోగించాం అంతే. అండ్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు మా డైరెక్టర్స్. అండ్ నాకంటే జబర్దస్త్లో ఆ జర్నీ చాలా ఉపయోగపడింది నాకు, నేను చాలా నేర్చుకున్నాం అక్కడ. సో వాళ్ళు కూడా దాని డైరెక్టర్స్ కాబట్టి మా డైరెక్టర్స్, సో నన్ను బాగా ఎంకరేజ్ చేశారు సినిమా ద్వారా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాజు యాదవ్ తర్వాత హీరోగా మళ్ళీ ఎప్పుడు చూస్తాం? మీ ఆడియన్స్ అంతా రోజు వెయిట్ చేస్తాం హీరోగా చూద్దాం, డిఫరెంట్ క్యారెక్టర్ మళ్ళీ ఎప్పుడు రాబోతుంది? నేను చాలా అంటే ఇంటర్వ్యూలో కూడా, ప్రెస్ మీట్లో కూడా అప్పుడే చెప్పాను, నేను హీరోగా రాలేదండి రాజు యాదవ్కి, మంచి క్యారెక్టర్, ఇది ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని చెప్పి అప్పుడే చెప్పాను. అండ్ కేవలం నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్, కామెడీగా కొనసాగాలనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి నాకు అదే ఉద్దేశం. ఎందుకంటే విభిన్నమైన పాత్రలు చేయొచ్చు, నేను అలా ఫస్ట్ నుంచి అదే అంబిషన్తో వచ్చాను. సో డెఫినెట్గా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్, కామెడీగా కొనసాగుతాను. చూస్తున్నాం కదా, ఏదైతే ఖచ్చితంగా ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి డబల్ రెట్టింపులో మేము వినోదాన్ని పెంచాం. కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ కూడా చిత్రం విజువల్లో కీలక పాత్ర పోషించారు. ఆడియన్స్ కూడా ఎక్కువగా థియేటర్ రావడం కూడా మేము ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పి మనతో పాటు హీరో ప్రదీప్ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ గణేష్, దుర్గాప్రసాద్, మెగానిన్ టీవీ, విశాఖ నుండి.